మరణమును జయించి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి 38 వచనాల వరకు. దీనితో 8వ అధ్యాయం ముగుస్తుంది. క్రైస్తవ జీవితానికి పునాదిగా ఉన్న ప్రకటనలను ఈ ధ్యాన భాగంలో మనం చూస్తున్నాం. చదువుదామా ఒకసారి. 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? 38వ వచనం, చివరి వచనం. వ్యభిచారమును పాపమును చేయి తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడవాడెవడు? వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. ఇక్కడ ప్రభువు అంటున్నారు, ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలి అని అనుకుంటే వారు తమను తాము ఉపేక్షించుకోవాలి, తమ సిలువనెత్తుకుని యేసు ప్రభుని వెంబడించాలి అని ఈ రెండు సంగతులను చెప్తూ ఉన్నారు. ఒకటి ఉపేక్షించుకోవడం, ఇంగ్లీష్ లో దాన్ని డినై చేసుకోవడం అని ఉంటుంది, డినయింగ్ యువర్ సెల్ఫ్ అని. దీని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలనంటే ఇక్కడ నన్ను నేను కాదనుకోవడం, నేను వద్దు, నా స్థానంలో యేసయ్య ఉండాలని కోరుకోవడం. అంటే నా ఆలోచన కాదు, నా ఇష్టం కాదు, నా గొప్ప కాదు, నా గౌరవం కాదు, ఇలా నాకు సంబంధించిన సెల్ఫ్ ఎసెట్స్ అన్నింటినీ వదులుకుని, ఉదాహరణకి దేవుని చిత్తానుసారమైన పని ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని నిందించినా అవమానించినా వాటిని పట్టించుకోకుండా మన పని ఏదైతే దేవుని చేత మనకు అప్పగించబడిందో ఆ పనిని కొనసాగించటమే ఇక్కడ ఉపేక్షించుకోవటం. అంటే నన్ను నేను ఉపేక్షించుకోవటం. ఇలా మనల్ని మనం ఉపేక్షించుకోకపోతే మనం ఆయన శిష్యులుగా ప్రభువుని వెంబడించలేం, ఆయన పని అస్సలు చేయలేం. ఎందుకంటే మన ఇష్టాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి అడ్డుపడుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని కార్యాలు ఎప్పుడు ఈ లోకానికి వేరుగానే ఉంటాయి. నలుగురితో కలిసి కాకుండా మనం వేరుగా పనిచేస్తుంటే మరి ఖచ్చితంగా లోకం మనకేమి సపోర్ట్ చేయదు. కొందరు మన మీదన్న ప్రేమతో మనం ఒక్కరమే వేరే దారిలోకి వెళ్తుంటే మనం ఏమైనా నష్టపోతామనే భయంతో మనల్ని సపోర్ట్ చేయరు. కొందరు అసూయతో సపోర్ట్ చేయరు, మరి కొందరు నచ్చక సపోర్ట్ చేయరు. ఇంకా మరికొందరు అయితే నిజంగా మనం వెళ్ళి ఎక్కడ మనం ఒక్కళ్ళమే లాభపడతామని కూడా సపోర్ట్ చేయరు. కానీ ప్రభు అంటున్నారు యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని. ఎందుకే మనల్ని మనం ఉపేక్షించుకుంటే తప్ప దేవుని చిత్తం చేయలేం. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనవి కాదనుకుంటేనే ఆయన తలంపుల్లోకి మనం వెళ్ళగలం, ఆయన మార్గంలోకి మనం వెళ్ళగలం. మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. మన మార్గం కాదనుకుంటేనే ఆయన మార్గంలోకి మనం వెళ్ళగలం. కానీ ఒక్కసారి దేవుని మార్గంలోనికి వెళ్లి దేవుని చిత్తము చేసి దాని ఫలము రుచి చూశాక ఎవ్వరూ వాళ్ల ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అని మాత్రం అనుకోరు. దేవుని చిత్తము జరిగించే చోటు అవమానం ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, చిన్న చూపు చూపించుకున్న అనవసరమైన మాటలు నిందలు పడినా కూడా ఆ దేవుని చిత్తం యొక్క ఫలం ఎంత అద్భుతంగా ఉంటదనంటే ఇవన్నీ వాటి ముందు వెలవెలపోతాయి. అందుకే పౌలు అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఆ మహిమ ఎదుట ఎన్న తగినవి కావు అని. ఇంకా ప్రభు చిత్తము చేయవారే నిజంగా యేసు ప్రభుకి ఓన్ ఫ్యామిలీ. ఆయన అన్నారు, నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరి, అంటే నా బ్రదర్స్, నా సిస్టర్స్ అని చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. దేవుని చిత్తము చేయవాడే నిరంతరము జీవించనని యోహాన్ తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాశాడు. చాలా సార్లు మనకు మన ఇష్టం నెరవేర్చుకోవాలని చూస్తాము, కానీ దేవుని చిత్తము చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మనకు సహాయం దొరుకుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు మనల్ని దేవుని చిత్తం వలన కలిగే క్షేమమేంటో ఒప్పించటానికి. అంటే ఆయన నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించి మనకేది లాభమో, మనకేది ఆశీర్వాదకరమో దానిని గురించి మనల్ని ఒప్పిస్తాడు. దేవుని చిత్తం చేస్తే ఏమి లాభమో, మన ఇష్టం చేస్తే ఏమి నష్టమో వాటన్నిటి గురించి మనకి వివరిస్తారు. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒప్పిస్తాడంటే మనకు దేవుని చిత్తం చేయాలనే ఆశ మనకుంటే చాలు. ఆయన మనకు అన్ని విషయాలను సహాయం చేస్తారు. ఇంకా రెండవది, సిలువనెత్తుకుని ఆయనని వెంబడించాలి. సిలువనెత్తుకుని వెంబడించడం అంటే ఒకరి భారం ఒకరు భరించటం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చుడి అని మనం అక్కడ చదవగలం. యేసు ప్రభు కూడా సిలువ మీద మన భారాన్నే మోసుకెళ్లారు. మనము వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం చేస్తూ కేవలం మన కుటుంబం కోసమే కాదు గాని
అనేకుల కొరకు అనేకుల భారాన్ని మోయవలసిన బాధ్యత మనపై ఉంది. అదే మనకు సిలువ. ప్రభు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. ఇది అనేకుల రక్షణార్థమైన భారం. ఈ భారాన్ని మోసుకుంటూ మనం ప్రభుని వెంబడించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఇంకా 35వ వచనంలో మనం చూసినట్లయితే, తన ప్రాణంను రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును అని చదువుతాం. ఇక్కడ ప్రభు చెప్తుంది, ఇప్పుడున్న పాపభూయిష్టమైన ప్రాణాన్ని గురించి చెప్తున్నారు. స్వార్థపూరితమైన అంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ని, అటువంటి దానిని రిజెక్ట్ చేయమంటున్నారే కానీ మన ప్రాణానికి హాని చేసుకోమని ప్రభు ఉద్దేశం కాదు. మనము పైకి ఎంత గౌరవంగా కనిపించినా మన జీవితాలు స్వార్థంతోనూ పాపం వలన కలుగు దేవుని మీద విరోధ భావంతో అంధకారమైన మనస్సుతో కట్టబడ్డాయి అన్నది సత్యం. అలాంటి జీవితాన్ని ద్వేషించమంటున్నారు. అప్పుడు మాత్రమే దేవుడిచ్చే నూతన జీవాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మనకిచ్చే ఆ జీవమే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎందుకంటే ఆ నూతన జీవంలో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముందని వాక్యం చెప్తుంది. అయితే నా ప్రాణము అంటే నా పాప జీవితాన్ని ప్రేమిస్తూ మరలా దేవుడిచ్చే జీవాన్ని కావాలని కోరుకోలేను. ఎందుకంటే దేవుని మాట సెలవిస్తుంది, ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరు అని. అతడు ఒకని ద్వేషించును, ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో చదువుతాం. కాబట్టి ఇప్పుడు మనం కలిగిన దానిని పోగొట్టుకుంటేనే దేవుడిచ్చే దానిని పొందుకోగలుగుతాం. మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. మనం నిర్ణయించుకోవాలి దేనిని ప్రేమించాలి, దేనిని ద్వేషించాలి అని. దేవునికి సరెండర్ చేయబడిన జీవితం ఈ ప్రపంచానికి వెరితనంలాగే ఉంటుంది. వ్యర్థంగా అనిపిస్తుంది, కానీ ఆ జీవము శాశ్వతంగా ఉంటుంది. మన పాత జీవితాన్ని రక్షించుకోవాలని చూస్తే ఖచ్చితంగా మనల్ని మనం పోగొట్టుకుంటాం. అదే ప్రభు నిమిత్తం దాన్ని పోగొట్టుకుంటే రక్షించబడతాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని తర్వాత వచనంలో ప్రభు అంటున్నారు. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని గురించి, ఆయన మాటల గురించి సిగ్గుపడతారో వారిని గురించి కూడా యేసయ్య సిగ్గుపడతారని చెప్తూ ఉన్నారు. ఆయనని ఒప్పుకోని వారిని ప్రభు కూడా ఒప్పుకోను అంటున్నారు. ఆయన మాటలు మనల్ని సిగ్గుపరిచేవి కావు, కానీ మనల్ని బ్రతికించేవి, జీవింపచేసేవి అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అలాంటి మాటలను గురించి సిగ్గుపడే ప్రతివాడు ఆహారం తీసుకోవడానికి సిగ్గుపడే వానితో సమానం. ఎవ్వరూ అన్నం తినడానికి సిగ్గుపడరు కదా. దేవుని వాక్యము, ఆయన మాటలు కూడా మన ఆత్మకు ఆహారమే. మరి దాన్ని తినడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? ఒకవేళ దాన్ని తినడానికి సిగ్గుపడితే మన ఆత్మను మనం జీవింప చేయలేము. అది బ్రతకలేదు. ఆత్మ దేవుని దగ్గర నుంచి దూరం అయితే, దేవుని చిత్తాన్ని చేయకుండా అది బ్రతకలేదు. కాబట్టి ఆత్మను పోగొట్టుకుని శరీరాన్ని కాపాడుకుంటే మనకి ఏ మాత్రమూ ప్రయోజనం లేదు. ఆత్మను పొందుకుని ఆత్మను తిరిగి జన్మింప చేసుకుని దాన్ని జీవింపచేసి శరీరాన్ని పోగొట్టుకున్న ప్రయోజనం ఉందేమో, కానీ ఆత్మను పోగొట్టుకుంటే మాత్రం మనకెంత మాత్రం ప్రయోజనం లేదు. ఇది గుర్తించి మనం సరిచేయబడాలని ప్రార్థించుకుందాం. మా తండ్రి, మా కోసం మీరైతే సమస్తాన్ని విడిచిపెట్టి మీ సమస్తము మాకిచ్చి మీ ప్రాణాన్ని మా కోసం అర్పించారు. అందును బట్టి మీరెంతో స్తోత్రార్హులు. మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మేము దేనిని కాపాడుకోవాలో, దేనిని పోగొట్టుకోవాలో జ్ఞానం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ చిత్తాన్ని చేసే బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలను బట్టి ఎన్నడూ సిగ్గుపడకుండా మేము వాటిని బట్టి బ్రతకడానికి సహాయం చేసి మాకు నిన్ను వెంబడించే శక్తి ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.